హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రేడ్ ఫర్ గ్రోత్ తెలుగు ఛానల్ కి. మనకు మార్కెట్ క్లోజ్ వచ్చేసి 45,996 రూపీస్ దగ్గర మనకు మార్కెట్ అనేది క్లోజ్ అయింది. 629 రూపీస్ అనేది ప్లస్ లో మార్కెట్ అనేది క్లోజ్ అనేది ఇచ్చింది. నిన్న నేను ఏమని చెప్పాను, మార్కెట్ ఒక ఛానల్లో మూవ్ అవుతుందని చెప్పాను. ఈ ఛానల్ ని బ్రేక్అవుట్ చేస్తే ఒక మూవ్మెంట్ అనేది ఇవ్వచ్చు అని చెప్పాను. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది కంటిన్యూ మార్కెట్ అనేది చేస్తుంది. మార్కెట్ అనేది ఇది కంటిన్యూ మూవ్ చేస్తుంది. గమనించారా, ఇది ఏం చేసింది, ఒక రోజు గ్రీన్ క్యాండిల్ చేసింది, మళ్ళీ రెడ్ క్యాండిల్ చేసింది, మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ చేసింది, మళ్ళీ రెడ్ క్యాండిల్ చేసింది, ఇప్పుడు ఏం చేసింది, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ చేసింది. రేపు మార్కెట్ మళ్ళీ రెడ్ క్యాండిల్ చేస్తుందని కాదు, చేయొచ్చు మార్కెట్ అనేది. ఓకేనా. మళ్ళీ ఇంకో పాయింట్ ఏం చెప్పాను నేను, ఇక్కడ మార్కెట్ ఇక్కడ నేనేమన్నాను, ఒక రెసిస్టెన్స్ ఉందని చెప్పాను. ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయగానే మార్కెట్ ఇక్కడ కూడా ఒక మూవ్మెంట్ అనేది ఇచ్చింది. ఓకేనా, ఇక్కడ కూడా ఒక మూవ్మెంట్ అనేది ఇచ్చిందా. మార్కెట్ ఏం చేస్తుంది, ఒక ప్రైస్ యాక్షన్ చేస్తూ మార్కెట్ అనేది కిందికి వస్తుంది. ఇలా మనం ఈ విధంగా మనం ఒక లైన్ అనేది గీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ అనేది గీసుకోవచ్చు. ఇది రెసిస్టెన్స్ లైన్. దీని మీద మార్కెట్ అనేది ఒకవేళ వెళ్ళింది అనుకోండి, ఇటు మూవ్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు మూవ్మెంట్ అనేది ఇవ్వచ్చు, సెకండ్ ఇక్కడ వరకు మూవ్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఒకవేళ రేపు మార్కెట్ ఒకవేళ దీన్ని బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, ఈ ఛానల్ ని బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, మళ్ళీ ఒక డౌన్ మూవ్మెంట్ అనేది రావచ్చు. మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది పెట్టుకోండి, ఇక్కడనే చిన్న టార్గెట్ పెట్టుకోండి. ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోండి, సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది పెట్టుకోండి. రేపు ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో 15 మినిట్ టైం ఫ్రేమ్ అనేది పెట్టేశాను. ఇవాళ మార్నింగ్ క్యాండిల్ ఏం చేసింది, ఫస్ట్ క్యాండిల్ అనేది ఏం చేసింది, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చెప్తున్నాను. ఫస్ట్ క్యాండిల్ ఏం చేసింది, హ్యామర్ క్యాండిల్ అనేది చేసింది. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి హ్యామర్ క్యాండిల్ ని బ్రేక్ చేయగానే మనకి ఎంట్రీ పాయింట్ అయింది అనుకోండి. ఇక్కడ మనకు ప్రాఫిట్ చూడండి, చూసారా. హ్యామర్ క్యాండిల్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. హ్యామర్ క్యాండిల్ అనేది ఫస్ట్ లేకుంటే సెకండ్ లేకుంటే థర్డ్, ఈ 3 క్యాండిల్లలో ఏ క్యాండిల్ ఫామ్ అయినా కానీ హ్యామర్ క్యాండిల్ నేను ట్రేడ్ చేస్తానని చెప్పాను కదా. లో ఏది ఉంది, మనకి హ్యామర్ క్యాండిల్ దే లో ఉంది. ఎస్ఎల్ వచ్చేసి ఇది పెట్టి మనం ఇక్కడ అనేది ఎంట్రీ అనేది చేస్తుంది. మనకు బెస్ట్ ట్రేడ్ అనేది ఎక్కడ దొరుకుతుంది, మార్కెట్ ఇందులోనే ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది లాస్ట్ ఇక్కడ ఏం చేసింది, ఇక్కడ ఏం చేయలే ఇక మార్కెట్ ఇక్కడ వరకు లాస్ట్ హై వెళ్ళిందా, ఇక్కడ ఏం చేయలే ఇక మార్కెట్ ఇక్కడ మొత్తం లాస్ట్ లో కన్సల్టేషన్ చేసి మార్కెట్ అనేది క్లోజ్ ఇచ్చేసింది. మూవ్మెంట్ అనేది ఇక్కడ వరకు ఇచ్చేసింది. మూవ్మెంట్ ఈ హ్యామర్ క్యాండిల్ తర్వాత మూవ్మెంట్ అనేది ఇక్కడ వరకు ఇచ్చేసింది. తర్వాత ఏం చేసింది, ఒక రేంజ్ చేసింది. మార్కెట్ ఏం చేసింది, ఒక రేంజ్. రేపు బెస్ట్ మూవ్ మనకి ఎక్కడ దొరుకుతుంది, మార్కెట్ వచ్చేసి ఇదే రేంజ్ లో మార్కెట్ అనేది ఓపెన్ అయ్యి ఇటు బ్రేక్అవుట్ చేసినా మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు మార్కెట్ లో ఇటు బ్రేక్అవుట్ చేసినా మనం ట్రేడ్ అనేది చేయదు. ఇప్పుడు మార్కెట్ లో మనము అప్ సైడ్ ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మార్కెట్ స్లోలీ మీదికి పోతున్నది. నేను చెప్పాను కదా, ఇదొక ఛానల్ అవుతుందని చెప్పాను కదా డైలీలో. ఆ ఛానల్ ని బ్రేక్ అయితే మాత్రమే మనకు డౌన్ సైడ్ అనేది మూవ్మెంట్ వస్తుంది, లేదంటే మార్కెట్ ఇలానే స్లోలీ మీదికి పోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మార్కెట్ ఇవాళ మనకి ఏ విధంగా క్లోజ్ అవుతుంది, ఒక రోజు రెడ్ క్యాండిల్ ఒక రోజు గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ అవుతుంది కదా మనకు డైలీలో. అయితే అదే విధంగా మనకు రేపు మార్కెట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఇవాళ క్యాండిల్ ఏది ఫామ్ అయింది, గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. రేపు మార్కెట్ డౌన్ సైడ్ వెళ్లే ఛాన్స్ ఉంది. రేపు మనం డౌన్ సైడ్ వెళ్ళేందుకు కొంచెం ట్రై చేయండి. అప్ సైడ్ కూడా ట్రై చేయొచ్చు, కానీ సిచ్యువేషన్ ని బట్టి. మార్కెట్ ఏదైతే నేను ఛానల్ అని చెప్పానో ఆ ఛానల్ ని బ్రేక్అవుట్ చేస్తే మనకు ఒక డౌన్ మూవ్మెంట్ అనేది ఇక్కడ వరకు మూవ్మెంట్ అనేది మనకు ఇవ్వచ్చు. మార్కెట్ ఇక్కడ ఒకవేళ దీని లోపల మార్కెట్ అనేది ఓపెన్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ వరకు మనకు మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ టార్గెట్ అయితే ఇదే పెట్టుకోండి, సెకండ్ టార్గెట్ ఇది పెట్టుకోండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఏదైనా రేంజ్ అయి కింద బ్రేక్అవుట్ ఇస్తే మనము ట్రేడ్ అనేది చేయొచ్చు. ఇక్కడ బెస్ట్ ట్రేడ్ ఇక్కడ మనకు దొరుకుతుంది. ఒకవేళ ఇక్కడ కన్సల్టేషన్ చేసి ఒక రేంజ్ చేసి మార్కెట్ అనేది మీద బ్రేక్అవుట్ ఇచ్చిన మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ మనకు బెస్ట్ ఆపర్చునిటీ దొరుకుతుంది అన్నమాట. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సేమ్ ఇక్కడ ఒక రేంజ్ ని లేకుంటే ఒక ప్రైస్ యాక్షన్ ని మనం ట్రేడ్ చేస్తూ వెళ్ళాలి. ఫస్ట్ క్యాండిల్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయితే మనము అదే హ్యామర్ క్యాండిల్ ని ఎంట్రీ పాయింట్ పెట్టుకొని అదే హ్యామర్ క్యాండిల్ ఒక లోని ఎస్ఎల్ గా పెట్టుకొని మనము ట్రేడ్ అనేది చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయితే, ఒకవేళ గ్యాప్ అప్ లో షూటింగ్ స్టార్ ఒకవేళ ఫామ్ అయింది అనుకోండి, షూటింగ్ స్టార్ అనేది గ్యాప్ అప్ లో ఫామ్ అయింది అనుకోండి, అదే షూటింగ్ స్టార్ యొక్క లోని మనం ఎంట్రీ పాయింట్ గా తీసుకొని టార్గెట్ మనం ఇది పెట్టుకోవచ్చు, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి. ఓకేనా. రేపు మనం ఈ విధంగా ట్రేడ్ అనేది చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.